నమస్తే, నేను విజయారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది అంటూ చిలక పలుకులు పలుకుతున్న ఎవరికైనా వర్తిస్తుంది. ఇక రేపో మాపో మరి కాసేపట్లో జైలుకు అంటూ అటు కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ, మరొక వైపు అసలు కవితగా బయటికే రాదంటూ వీటి మీదనే రాజకీయం నడుస్తుందా అంటే ప్రస్తుతం అయితే అవుననే చెప్పాలి. కాళేశ్వరం నుంచి మొదలుకొని మళ్ళీ తిరగదోడుకుంటూ కరెంటు వరకు వచ్చింది. సో కమిషన్ని వేయడం జరిగింది. సో ఆ కమిషన్ ఎదుటకు రాలేను, కానీ నేను ఈ వివరాలన్నీ పొందుపరుస్తున్నాననేసి ఓ 12 పేజీల లేఖ రాస్తే, సో వాళ్ళకు భజా భజంత్రులు కొట్టే మీడియా మాత్రం జస్టిస్ నువ్వు దిగిపో, నేను రాను, నేను రావాల్సిన అవసరం లేదు, ఇలాంటి చెత్త తమ్నేల్స్ పెట్టుకుంటూ కాలం గడుపుతూ ఇంకా కూడా ప్రజల్ని తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేస్తున్న మీడియా ఒకవైపు ఉంటే, అసలు నిజంగా వాస్తవాలేంది? త్వరలో వీళ్ళు జైలుకు పోబోతున్నారా? సో ఇదంతా ఎందుకు? అసలు నిజంగా మనకు దీనిపైన ఒక క్లారిటీ కావాలంటే మనతో సీనియర్ అడ్వకేట్ సోమ భరత్ కుమార్ గారు ఉన్నారు. అడిగి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఏంది సార్ అసలు ఇంకా కాసేపట్లో మరుగంటలు మరర్ధ గంటలు చీమ చుట్టుకుమన్న జైలు అనేది తప్ప ఇంకొక మాట వినిపిస్తలేదు. అంటే నిజంగానే ఉందా పరిస్థితి, లేదంటే నానాటికి దిగజారిపోతున్న పరిస్థితుల గురించి, రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడదామా? మీకు దీన్ని ఒక సింపుల్ పదజాలంలో చెప్పాలని అంటే ఒక పైచాచిక ఆనందం. ఇది సోషల్ మీడియానా, ఇది అన్సోషల్ మీడియానా, తర్వాత వీళ్ళు ఏం ఊహించుకుంటున్నారు, తర్వాత ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటున్నారా, తర్వాత వీటన్నిటికన్నా వీళ్ళు చేసే డిస్సర్వీస్ ఏదైతే ఉన్నదో, డిస్సర్వీస్ ఏంటిది? మీడియా ఎప్పుడు కూడా ఫోర్త్ ఎస్టేట్ అని అన్నారు, దానికి ఒక విలువనిచ్చినారు. తర్వాత ఆ విలువ ఎంత దూరం అంటే సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాలలో కూడా మీడియా రోల్ గురించి చాలా ఘనంగా గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీడియా ఇవాళ సోషల్ మీడియా దాడిలో ఎక్కడో మటుమాయం అయిపోయి చెట్టు వెనకాలనో గుట్ట వెనకాలనో అట్లా అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ అట్లా అయిపోయింది. ఇవాళ ఇది ఈ సోషల్ మీడియా పేరు మీద జరుగుతున్న ఈ అన్సోషల్ యాక్టివిటీ ఒక స్థాయికి చేరింది. ఆ స్థాయి ఏంటంటే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా యాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది, చట్టసభలు యాక్ట్ కావాల్సిన అవసరం ఉన్నది, కోర్టులు కూడా దీన్ని కాగ్నియన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇది ధ్వంసరచన చేస్తాం, ఇది అందరినీ నాశనం చేసే కార్యక్రమం పెట్టుకుంది. వ్యవస్థల్ని, ముఖ్యంగా రక్షణగా ఉండే వ్యవస్థలు ఉంటాయి, ఇన్సులేట్ అయ్యి ఈ సమాజానికి ఇన్సులేషన్ లాగా పనిచేసే వ్యవస్థలు అయితే ఉన్నాయో, చట్టసభలు కానివ్వండి, కోర్టులు కానివ్వండి, పత్రికలు కానివ్వండి, తర్వాత స్వేచ్ఛగా కొన్ని విషయాలని డిస్కస్ చేసే, అంటే పరిధులలో డిస్కస్ చేసే అవకాశాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం ఈ సోషల్ మీడియా పేరు మీద ఉన్న అన్సోషల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నది. చాలా బాధాకరమైన విషయము, చాలా ప్రమాదకరమైన విషయం. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులలో 2 హక్కుల గురించి మాట్లాడాలి ఈ సందర్భంగా. ఆర్టికల్ 19 భావస్వేచ్ఛ ప్రకటన చేసుకునే హక్కు, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్లో అనేక హక్కులని ఇమిడి ఉన్న ఒక చాలా ప్రముఖమైన ప్రాథమిక హక్కు. దాంట్లో రైట్ టు డిగ్నిటీ, రైట్ టు లైఫ్లో భాగం. తర్వాత రైట్ టు నో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అండర్ 21. వీటిని, ఈ 2 హక్కులని మొట్టమొదట 19 ఫండమెంటల్ రైట్ ఏదైతే ఆర్టికల్ 19 కింద ఇచ్చిన భావస్వేచ్ఛ ప్రకటనని దుర్వినియోగం చేస్తాను. ఆ దుర్వినియోగం చేస్తున్న క్రమంలో ఇవాళ ఎవరైతే దాన్ని అదుపు చేయాలో వాళ్ళు దాన్ని అదుపు చేయట్లేదు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది. ఇది ఎట్లాగూ, ఎందుకంటే సోషల్ మీడియా వల్ల ఇది
ఇది ఎలాగూ అయ్యే అవకాశం కనిపిస్తలేదు. సోషల్ మీడియా ఒక స్వేచ్ఛను కల్పించింది. కాకపోతే ఆ స్వేచ్ఛని మిస్యూజ్ చేస్తున్నారనడానికి నిన్న ఒక లేఖ విడుదల చేసిరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఏంటి, విద్యుత్ ఒప్పందాలపై, కొనుగోలు ఒప్పందాలపై అవకతవకలు జరిగినాయనేసి గవర్నమెంట్ ఒక కమిషన్ ఏర్పాటు చేసింది జస్టిస్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, రిటైర్డ్ జస్టిస్. దాంట్లో ఒక 12 లేఖల్లో తన సారాంశాన్ని తను జరిగిన ఆ రోజు ఈ తెలంగాణ 12 పేజీలు తను ఆ రోజు ఏ పరిస్థితిలో ఉంది తెలంగాణ, పవర్ పరిస్థితి ఎట్లా ఉంది, నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని మొత్తం క్రోడీకరించుకుంటూ ఏ పరిస్థితుల్లో ఆ రోజు పవర్ ఒప్పందాలు, కొనుగోలు ఒప్పందాలు చేశారు, ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందాలు చేసినాము, అన్ని అనుమతుల ప్రకారమే చేశామనుకుంటూ. సో ఈ కమిషన్ను ఇలాంటి దానిపైన మీరు విచారణ చేయడం తగదు, అవసరమైతే మీరు విషయం అది కాదు చెప్తాను మీకు. విషయం ఏంటంటే ఒక అన్స్పెసిఫైడ్ సబ్జెక్ట్ మీద కమిషన్ వేసినారు. డెఫినెట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉండాలి. డెఫినెట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లేకపోయినా కానీ ఒక పరిధిని కూడా క్రియేట్ చేయలేదు. అది చాలా వేగ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పినారు. ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు ఎంక్వైరీ చేసేదానికోసం ఎవరినైతే అపాయింట్ చేసినారో వారు మొత్తం అందరి దగ్గర నుంచి అన్ని విషయాలని తీసుకొని, ఎవరెవరి దగ్గర నుంచి అయితే విషయాలు తీసుకోవాలో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి విషయం తీసుకున్న తర్వాత వారు పరిశీలన చేసి ఆ తర్వాత ఏదైనా రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇవ్వాలి. గవర్నమెంట్ దాని మీద అభిప్రాయాన్ని చట్టసభలో పెట్టి అభిప్రాయాన్ని వెలపుచ్చాలి. అంతే తప్ప ఆ చైర్మన్ గారికి, ఎవరైతే ఉంటారో ఆ చైర్మన్ గారికి హక్కు లేదు బయట మాట్లాడేదానికి వాటి మీద. సో కేసీఆర్ గారు తీసుకున్న అబ్జెక్షన్ ఏంటంటే ఈ 12 పేజీలలో కొన్ని మాటలు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆక్షేపణీయంగా మాట్లాడినారు. నిందలు వేసే పద్ధతిలో, ఇండైరెక్ట్గా నిందలు వేసే పద్ధతిలో మాట్లాడినారు కొన్ని విషయాలలో. ఆ విషయాలన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, వివరించుకుంటూ, అలాంటిది ఏది లేకున్నా కానీ మీరు ఏ విచారణ లేకుండానే, నా సమాధానం రాకుండానే మీరు నా మీద ఆక్షేపణలు చేసినారు. ఈ ఆక్షేపణలు చేసే హక్కు మీకు లేదు. ఈ ఆక్షేపణలు చేసిన విధానం ఏదైతే ఉందో ఇది మీ పక్షపాత ధోరణిని అది నిరూపించబడుతుంది. కాబట్టి మీకు గౌరవనీయంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ కమిషన్ నుంచి తప్పుకోండి. కమిషన్ని వ్యతిరేకించలేదు, కమిషన్ యొక్క ప్రవర్తనను వ్యతిరేకించిన ఆయన కమిషన్ ఏదైతే ప్రీడిటర్మైన్ చేస్తుందో ఇష్యూని ముందే నిర్ణయం చేసేసి, ఇప్పుడు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేప్పటికీ కేసీఆర్ గారు వారి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే అడిగినారో అది ఇవ్వకముందే దాని మీద నిర్ణయాలు ప్రకటిస్తే దీన్ని ఇచ్చినా కానీ మీకు ఏముంటుంది? మీరు ఒక నిర్ణయానికి వచ్చేసినారు, ప్రీడిటర్మైన్ చేసేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర నిష్పక్షపాతంగా ఈ విచారణ జరుగుతుంది అనేది నాకు నమ్మకం లేదు. కాబట్టి మీరు తప్పుకోండి అనేది అందులో విజ్ఞప్తి చేసినారు, ఆదేశించలేదు. ఆదేశించేదానికి ఉండదు, ఆయన విజ్ఞప్తి చేసినాడు. అది ఆయన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కే కాకుండా చట్టం ఇచ్చిన హక్కు కూడా. అది అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ద్వారా వచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టం ఇచ్చిన హక్కు వారు చెప్పొచ్చు, అదే చెప్పినారు. దాంట్లో ఏ రకమైన ఏమంటారు దాన్ని నిర్వచించడానికి ఏం లేదు. నిర్వచించడం అనేది అవసరమే లేకుండా అంత స్పష్టంగా ఉన్నది. ఆ లేఖ 12 పేజీలలో రాశారు. అనేక విషయాలు జస్టిస్ నరసింహారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే వారు చెప్పిన అభ్యంతరకరమైన విషయాలు, కేసీఆర్ గారికి అభ్యంతరకరంగా అనిపించిన విషయాలన్నిటి మీద వివరణ మాత్రమే ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చి మీరు తప్పుకోండి అని అన్నారు. కానీ ఆ విచారణకి రావడానికి భయపడుతూ, దేనికి భయపడాలి, తప్పించుకోవడానికి మాత్రమే అటు తన కమిషన్కి చైర్మన్ని బెదిరిస్తూ నువ్వు తప్పుకో, నీగో నేను చెప్పినవే కరెక్టు అని ఆదేశించారు అనేసి జరుగుతున్న ఒక
ప్రజల మీద అంటే ప్రజల ముందుకు చూపిస్తున్నారు. చూసినావా, కేసీఆర్ ఆఖరికి ఒక కమిషన్ పెడితే ఆ కమిషన్ విచారణకు రాకుండా కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది ఒక పోర్ట్రేట్ చేస్తున్న విధానం. అంటే అదే అర్థం పర్థం లేని నిర్వచనం అండి అది. దాంట్లో విషయం ఏంటంటే విచారణకు రాకుండా ఎందుకుంటారండి? నేను ఒకవేళ విచారణకు రాకుండా ఉండేదే దీనికి ఈ రిప్లై కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. విచారణకు రాకుండా ఉండాల్సిన ఇది ఉంటే నాకు జూలై 15వ తారీఖు వరకు ఏదో టైం అడిగినారు, ఒక లెటర్ రాసినారండి. ఇప్పుడు కాదు, నెల కింద రాశారు. మీరు ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్లో నాకు బాధ్యతలు ఉన్నాయి పార్టీ ప్రెసిడెంట్గా, నేను ఎలక్షన్ ప్రచారానికి పోవాల్సిన అవసరం ఉంది, అనేక రకాలుగా నా సేవలు అవసరం ఉంది పార్టీకి, మీరు సఫిషియెంట్ టైం ఇవ్వండి. జూలైలో ఏదో ఒక డేట్ అడిగినారు, అడిగితే ఆ డేట్కి ఇవ్వకుండా వాళ్ళు ఏం చేసినారంటే మీరు తొందరగా ఇవ్వండి అనేది అది ప్రెస్లో చెప్పాల్సిన అవసరం ఉందండి. వారు ప్రెస్కి చెప్పారు, దాన్ని ఆక్షేపణ తీసుకున్నారు. ఇప్పుడు రైట్ టు డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుందండి. ఆ రైట్ టు డిఫెన్స్ని ఎక్సర్సైజ్ చేసి కేసీఆర్ గారు ఆ లెటర్ రాసినారు. ఆ లెటర్లో నేను మీ ముందు అపియర్ కాను అని అనలేదు, మీరు తప్పుకోండి అని అన్నారు. తప్పుకోకపోతే దానికి ఇంకా లీగల్ రీకోర్స్ ఏదైతుందో ఆ రీకోర్స్ చేస్తారు. అదంతా కూడా చట్టబద్ధంగా చేసిందే. తర్వాత చట్టబద్ధంగా ఉన్న హక్కుని ఉపయోగించుకోవడమే. దాంట్లో ఎవరికి ఎందుకు భయపడాలండి? దేనికి భయపడాలి? కురుచ మనసులు, కురుచ ఆలోచనలు, తర్వాత ఆఫ్ నాలెడ్జి కావాలని దీన్ని ఒక ఇష్యూ చేసేదానికోసం అబద్ధం ఆడేవాళ్ళు, పద్ధతి తెలియని వాళ్ళు, పైచాచిక ఆనందం పొందాలనుకునే వాళ్ళు మాత్రమే మాట్లాడగలిగే మాటలు అవి. ఈ రకంగా ఆయన తప్పించుకుంటున్నాడు, భయపడుతున్నాడు. దేనికి భయపడతారండి? దేనికి భయపడాలి? 2014లో ఉన్న పరిస్థితి 2023 కేసీఆర్ ప్రభుత్వం టర్మ్ అయిపోయే వరకు చేసిన సేవ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ రంగానికి అందరూ అనుభవిస్తున్నదే కదా. అయితే ఒక్క విషయం సార్, ఇక్కడ అందరూ చూసిన వాళ్ళే ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ఇలా నోరు తెరిచి మాట్లాడుతున్న వాళ్ళందరికీ మనసాక్షిగా తెలిసిన విషయం అయినప్పటికీ ప్రభుత్వము ఈ కొనుగోలు దానిపైన ఏదైతే విద్యుత్ ఒప్పందాలపైన అవకతవకలు జరిగాయంటూ ఈరోజు ఒక కమిషన్ని ఏర్పాటు చేయడాన్ని మరి ఎట్లా చూడొచ్చు? అంటే కావలసుకొని కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికా, లేదంటే ఆయన ఆ రోజు ఎంతసేపు మన తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, మెయిన్ కరెంటు, సో మనకు నీళ్ళ విషయంలో ఎంత గోసపడ్డామో అందరూ చూసిన విషయమే. ఈ రెండు విషయంలో ఆయన చాలా దీన్ని పారదర్శకంగా తీసుకొని వెళ్ళాడు. ఈరోజు అవునన్నా కాదన్నా నీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో ముందు జరుగుతున్న విషయాలు మాట్లాడుకుంటే దీన్ని ఆయన ఖాతాలో నుంచి తీసివేయడానికి జరుగుతున్న కుట్రన మరి ఏ విధంగా భావించాలి ఇప్పుడు కమిషన్ ఏర్పాటుని? మీకు సందర్భాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అని అంటే, ఒక సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక ఘోరమైన మాట మాట్లాడారు. నేను తెలంగాణకు ₹1 ఇయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇదేమీ కిరణ్ కుమార్ రెడ్డి గారి తండ్రి గారి సొమ్ము, తాతగారి సొమ్ము కాదు ఈ రాష్ట్రం. ఆ రోజు ఆ మాట మాట్లాడితే మాట్లాడకుండా గమ్మున కూర్చున్న శక్తులు ఉన్నాయి చూసినరా ఆ అసెంబ్లీలో. ఇవాళ ఈరోజు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే. ఇవాళ కేసీఆర్ గారి మీద దాడి చేసేది కూడా అవే శక్తులు. ఆ రోజు తెలంగాణను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఏ రకమైన ప్రతిక్రియ లేకుండా తెలంగాణని అవమానపరుస్తుంటే నోరు పలించి చూయించిన దద్దమ్మలు ఎవరైతే ఉన్నారో దద్దమ్మలని ఆ రోజు కేసీఆర్ గారు ఆక్షేపించినారు. ఎందుకు అని అంటే, దద్దమ్మలు అంటే ఎవరండి? మనల్ని అవమానిస్తుంటే కూడా ప్రతిక్రియ లేని వాళ్ళని, చేతగాని పని చేసిన వాళ్ళని చేతగాని వాళ్ళు దద్దమ్మలు అని అంటారు. ఆ దద్దమ్మల వారసులే ఇవాళ కేసీఆర్ గారి మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి మీద దాడి చేసేది వాళ్ళే. వాళ్ళు ఇంతకన్నా మంచిగా మాట్లాడతారని ఎవరు ఊహిస్తారండి? వాళ్ళకి పైచాచిక ఆనందం కావాలి. ఎందుకనంటే ఇంకొక ఆస్పెక్ట్ ఉంది ఇందులో. కేసీఆర్ గారు చేసినది మీరు స్టాటిస్టిక్స్ గమనించండి. తెలంగాణ సంబంధించిన ఎలక్ట్రిసిటీ పవర్ పొజిషన్ని ఏ రకంగా మార్పు చేసుకొని వచ్చినారో మీరు చూస్తే 1950 నుంచి
2014 వరకు ఏ పీరియడ్ అండి, ఎంత పీరియడ్ అయితే చెప్పండి, 64 సంవత్సరాల పీరియడ్లో ఎంత డెవలప్మెంట్ జరిగిందో పవర్ సెక్టర్లో 10 సంవత్సరాలనే అంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేశారు. స్టాటిస్టిక్స్తో పాటు చెప్తాను నేను ఇవాళ మాట్లాడదలుచుకోలేదు, ఏది ఓన్లీ గుర్తున్నదే మాట్లాడడం కాదు. నేను 2023లో డేట్ నేను తర్వాత చెప్తాను, ఒక శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఆ శ్వేతపత్రంలో ఉన్న స్టాటిస్టిక్సే చెప్తాను, ప్రజలు అనుభవించిందే చెప్తాను. ఈ కుర్చ మైండ్లకి, అంటే ఈ కుర్చ ఆలోచన చేసే వాళ్ళకి, తర్వాత ఈ పైచాచిక ఆనందం పొందే వాళ్ళని, వీళ్ళ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే నెత్తి మీద గుడ్డేసుకోవాల్సి వస్తుంది, కడుపులు కాలుతాయి. ఎందుకు అని అంటే వీళ్ళు చేసే పనులు మొత్తం డిస్ట్రాక్ట్ చేయడమే. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, వాళ్ళ వారసులే కదా వీళ్ళు. 6 నెలల నుంచి ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఉన్న వాటిని చెరిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కొత్తవి చేసే చేత కాదు కానీ ఉన్న వాటిని చెడిపే కార్యక్రమం. కొత్తవి చేసే ఆలోచన లేదు, కెపాసిటీ లేదు. అందుకని ప్రభుత్వ చిహ్నాలు మారుస్తాము, అంబేద్కర్ దాని స్టాచ్యూ ఉన్న దానికి తాళాలు వేస్తాము, దాన్ని ఎవరు చూడొద్దు ఎందుకనంటే అది కేసీఆర్ గారు కట్టించింది కాబట్టి. ఇంత అధ్వానం ఉంటుందండి. అంబేద్కర్ మహనీయుడు, ఈ దేశానికి దారి చూపించిండు, రాజ్యాంగం తర్వాత టీఎస్ని టీజీ చేస్తామని పుస్తకాలలో పేజీలు ఉంటే పేర్లుంటే చించేసి అతకబెట్టే కార్యక్రమము ఇదేనండి ప్రజలు కోరుకున్నది. తర్వాత జయ జయ తెలంగాణ అది ఒక ఆవేశంతో దాని సంగీతాన్ని కూర్చున్నారు, ఒక ఆవేశంతో, తర్వాత ఒక కమిట్మెంట్తోని, బాధల్లో నుంచి వచ్చిన ఆవేదనతోని అన్ని మిళితమైన ఒక పాటని ప్రజలంతా పాడుకున్నారు, ప్రజలే సంగీతాన్ని కూర్చున్నారు. అట్లాంటి దాన్ని మార్చేసేసి ప్రజల అవమానం, తెలంగాణలో ఇంకెవడికి సంగీతం తెలియదు, తెలంగాణలో ఇంకో సంగీతకారుడు లేడు అన్నట్టుగా కావాల్సుకొని అది తెలంగాణ యొక్క అభిమానాన్ని దెబ్బతీయాలి. జై తెలంగాణ అని ఇంత మటుకు అనని ముఖ్యమంత్రి తెలంగాణ అభిమానాన్ని దెబ్బతీయకుంటే ఏం చేస్తారండి? కావాల్సుకొని కీరవాణిని తీసుకురావాలా? లేరా ఇక్కడ? అంటే ఇక్కడి యొక్క ఇలాంటి పనులన్నీ చేసేది దేనికనంటే ఒక పైచాచిక ఆనందాన్ని వాళ్ళ మనసుల్ని సాటిస్ఫై చేసుకోవడం.